చల్లగా పాడుతా తీయగా చల్లగా. సాయి ప్రసాద్ రానన్న. సాయి ప్రసాద్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ జో గారు, సంగీతం గోపిసుందర్ గారు, గానం సిద్ శ్రీరామ్ గారు. నిన్ను కోరి సినిమా నుంచి అడిగా అడిగా. కదిలే క్షణమా చలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా గుండె లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగాగిపోని పయనం అనుపేలేని గమనం అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా పాట చాలా బాగా పాడారు. కీరవాణి గారు ఒక అద్భుతమైన మాట చెప్పేవారు సార్. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి సాహిత్యంతో కొంత పరిచయం ఉండాలి, ప్రతి రైటర్కి కూడా సంగీతంతో కొద్దిగా పరిచయం ఉంటే ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. ఏ జనరేషన్కి కావాల్సినటువంటి మ్యూజిక్ని, ఏ జనరేషన్కి కావాల్సిన లిరిక్ని ఆ జనరేషన్ సమకూర్చుకుంటుంది అనటానికి ఇదొక పాట, ఇదొక ఉదాహరణ. చంద్ర, ఒక జనరేషన్, ఒక తరం వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకుంటున్నారు కదా, ఆ తరం వారే వింటున్నారు ఆ పాట కాదండి, అందరూ వింటున్నారు, అందరూ వింటారు. సో సినిమా అన్నది ఒక అద్భుతమైన సామ్రాజ్యం. అది ఆ సామ్రాజ్యంలో అందరూ ముసలి ముతక అందరూ ఉంటారు. అందరికీ నచ్చేటట్టు చేయడం అనేటటువంటిది కష్టం అని అందరూ అనుకోవచ్చు, కానీ ఎక్కువ మందికి నచ్చేటట్టు చేసుకోవచ్చిన పాట ఉంటుంది. ఇప్పుడు ఈ పాట దృష్టిలో తీసుకుంటే ఇది మామూలుగా మనం అనుకునే పద్ధతిలో వెళ్ళదన్నమాట, చెవికింపుగా ఉంటుంది. కానీ ఇది ఎక్కువగా పాశ్చాత్య స్టైల్ ఆఫ్ ఒక పాటను దృష్టిలో పెట్టుకుని ఏదో విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యో లేకపోతే ఆ పద్ధతిలో చేయాలను చేసిన పాటే.
ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ స్టైల్లో ఉంటాయన్నమాట. మొట్టమొదటి రౌండ్ నుంచి చెప్తున్నాను, మీరు కొంచెం ఎవరన్నా పక్కన వాళ్ళని అడిగే అయితే తెలుసుకోండి అని. క్షణమా అంటుంది, క్షణమా అని వినపడుతుంది అప్పుడప్పుడు. అణా మీకు మరాఠీలో నా ఉంది, బట్ నాలా మదినే దాకు ఒత్తులేదు నాన్న. మది చాలా మృదువైంది, అది మది దాకు ఒత్తులేదు. మదినే అని పాడుతున్నారు మీరు. ఈ క్షణమాలో నా వినిపించట్లేదు. ఇది పక్కన పెడితే నేను పిల్లలందరికీ ప్రతిసారి చెప్తున్నాను, 21 సంవత్సరాల నుంచి 22 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే, ఏం రాశాడు కవి అని ఒకసారి ఆలోచించండి. తెలియకపోతే పక్కనున్న వాళ్ళని అడగండి, తెలుసుకోండి. చెత్త సాహిత్యమో మంచి సాహిత్యం ఏదో ఒకటి, ఆ భావం ఏంటని అర్థం చేసుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను మొన్న ఒక పాట పాడుతున్నాను రఫీ గారిది. ఒకానొక సందర్భంలో జాగ్ దిల్ దీవానా రుత్ జాగి వసల్ యార్కి, మజ్ను సుల్తాన్పూర్ గారు రాసింది, చిత్రగుప్తు గారు. చిన్నప్పటి నుంచి నేను విన్న ఆ పాట. చిన్నప్పుడు నేను బసల్ యార్కి అని పాడేవాడిని. వెన్ ఐ వెంట్ అని సంశోధన చేస్తే అది వసల్ యార్కి. వస్ అన్న మాటకు ఉర్దూలో అర్థం ఉంది. అది తెలుసుకోవాలని తాపత్రం అయితే మనకు అవసరం లేదు. ఈ రోజు కూడా ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ది గ్రేటెస్ట్ ఆర్ సంథింగ్ లైక్. ఈజ్ అ గుడ్ ఫెలో, ఈజ్ అ వండర్ఫుల్ బాయ్ అని అంటాను నేను కూడా. ఎందుకు తెలుసా, నేను ఒంటరిగా కూర్చొని రికార్డింగ్ థియేటర్లో పాట పాడుతున్నా కూడా నా అనుమానం వస్తే కవి నంబర్ తీసుకుని ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చిన తర్వాత కానీ నేను రికార్డింగ్ చేయను పాట. ఐ విల్ నాట్ డూ ఇట్. కవి ఒకవేళ తప్పు రాసుంటే అతనికి ఫోన్ చేసినానో, నేను ఇది మార్చుకుంటున్నాను, నేను ఇది కరెక్ట్ కాదు, ఇది వ్యాకరణ దోషం, ఇది ఉండకూడదు, ఇది ఇలా ఉండకూడదు అయ్యా అని చెప్పి, ఏ భాష అయినా సరే చెప్పి వాళ్ళు తృప్తిపరిచిన తర్వాతే పాడతాను తప్ప, ఒకవేళ దొరక్కపోతే వాళ్ళు ఇచ్చింది ఒక ట్రాక్లో పాడి, నేను కరెక్ట్ చేసుకునేది ఇంకో ట్రాక్లో పాడి, వాళ్ళకి ముందుగా డైలాగ్ అక్కడ రికార్డ్ చేసి చెప్తాను. తమ్ముడు మీరు అన్నది ఇలా, మీకు ట్రై చేశాను దొరకలేదు, కానీ ఇలా ఉండాలి అని, ఈ రెండిట్లో మీకు ఏది కావాలన్నా వాడుకోండి అని. ఆ తాపత్రయం కావాలి. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్.